హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ కిచెన్. ఈరోజు నేను నువ్వుల పొడి చేసి చూపిస్తున్నానండి. ఇది ఒంటికి చాలా మంచిది, చాలా హెల్తీగా ఉంటుంది. ముందుగా మనం నువ్వులు తీసుకొని, ఇవి ఎంత మన సూపర్ మార్కెట్లో కొన్నా చాలా మురిగ్గా ఉంటాయండి. ముందు వీటిని బాగా గిన్నెలో పోసుకొని కడిగి ఎండలో పెట్టుకొని అప్పుడు చేసుకుందాము. గిన్నెలో పోసి బాగా కడుగుదామండి 2-3 సార్లు. దీనిలో చాలా మట్టి ఉంటుంది. నల్ల నువ్వులు చాలా ఒంటికి మంచిదండి. తెల్ల నువ్వుల కన్నా ఇవే బాగుంటాయి. కాకపోతే ఇవి కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేసి ఎండలో ఆరబెడదాం. ఇట్లా తొందరగానే ఎండిపోతాయండి ఇవి. చూసారు కదా ఎంత శుభ్రంగా ఉన్నాయో. ఇప్పుడు ఎండిన తర్వాత మనం వేయించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టి ముందుగా ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఒక 10-15 ఎండుమిరపకాయలు వేసానండి. అవి 1/4 కేజీ నువ్వులు ఉన్నాయి దగ్గర. మిరపకాయలు వేగడం లేట్ కాబట్టి ముందు నేను మిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న నువ్వుల్ని ఇలా బాగా వేపుకుందాం. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. దీని రుచి అంతా వేపటంలోనే ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టద్దు, బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇది ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువేనండి. మొత్తం మిరపకాయలు, ఉప్పు వేస్తున్నాను. ఒంటికి చాలా మంచిది నువ్వులు ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు ఇవి ఆరబెట్టుకొని మనం మిక్సీ పట్టుకుందాము. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు 2 వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం. చాలా సింపుల్ అండి, తొందరగా చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం క్లీన్ చేసుకోవడం ప్రాసెస్ పడుతుంది. ఇదిగోండి, ఇలా చేసుకొని మిగిలిన నువ్వులు కూడా కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. అంతేనండి, నువ్వుల పొడి గుమగుమలాడుతున్నది వాసన. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలో ఈ నువ్వుల పొడి వేసుకొని మంచి నూనె వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. హెల్తీగా కూడా. తప్పకుండా ట్రై చేయండి అందరూ. ఎంతో రుచికరమైన నువ్వుల పొడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.